వేదిక ఏర్పాటు చేద్దాం. ఎన్ని ఆస్తులు కబ్జా చేశాడో, ఎంత గ్రానైట్ దోపిడీ చేశాడో, ఎంత గ్రావెల్ దోపిడీ చేశాడో సజీవ సాక్ష్యాలుగా గుంతలేని రోజు ఫారెస్ట్ నుంచి రెవెన్యూ దాకా కనపడతా ఉన్నాయి. నీకు ధైర్యం ఉంటే రా మాచర్ల, ఈ సాక్ష్యాలు నేను చూపిస్తాం. గూగుల్ మ్యాప్స్ తో సహా చూపిస్తాం, సజీవ సాక్ష్యాలు చూపిస్తాం. మీ శాసనసభ్యుడు బారిన వంచబడ్డ, దోపిడీకి గురి కాబడ్డ వ్యక్తుల్ని ప్రవేశపెడతాం. మీ ఉంగరాల బ్రదర్స్, మీ గుడంబ శంకర్ బ్రదర్స్ దోపిడీని మీ కళ్ల ముందు నిరూపించడానికి తెలుగుదేశం పార్టీ తరఫున, మాచర్ల ప్రజల తరఫున ఎన్నికైన నేను ఎన్డీఏ కూటమి అభ్యర్థిని సిద్ధంగా ఉన్నాను. మీ చేతనైతే మా సవాల్ని స్వీకరించాల్సిందిగా ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. రాడ్లు, సోడా బాటిళ్ళు, బీరు బాటిళ్ళు ఇవన్నీ వేసుకొని వెళ్తాడా పరామర్శకి? రా, ఎంత మంచివాడో మీ శాసనసభ్యుడు. మాచర్లలో సభ పెడదాం, చర్చిద్దాం. గనుల దోపిడీ, గ్రానైట్ దోపిడీ, గ్రావెల్ దోపిడీ, లిక్కర్ దోపిడీ, ఏ దోపిడీని, ప్రజల ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు, ప్రైవేట్ ఆస్తులను కూడా దోపిడీ చేసిన వాడు మంచివాడు అంటే నీ క్యారెక్టర్ ఇదన్నమాట. దోపిడీ చేయటమే మంచితనం అన్నమాట, దౌర్జన్యం చేయటమే మంచితనం అన్నమాట, దుర్మార్గం చేయటమే మంచితనం అన్నమాట. తప్పుడు కేసులు, సాధింపులు, వేధింపులు చేయటం మంచితనం అన్నమాట. అంటే మంచితనానికి ఒక కొత్త భాష్యం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడే కోట చంద్రయ్య గాని, ఎల్లయ్య గాని నీళ్లు అయ్యాడయ్యా 4 సార్లు గెలిపిస్తే వాడుక నీళ్లు కూడా ఇవ్వకుండా దుర్మార్గమైన పరిపాలన చేసిన నీ శాసనసభ్యుడు ఒక ట్యాంకర్ దగ్గరికి గిరిజన మహిళ సామినీబాయి వెళ్ళి 2 చింతల మండలంలో నీళ్లు పట్టుకోవడానికి వెళ్తే ట్రాక్టర్తో తోపించిన దురాగతం. మరి మేము అనేక ప్రెస్ మీట్లో చెప్పాం, ఎప్పుడూ బయటికి రాడు. ఒక ఆడబిడ్డ మాన ప్రాణాలు తీసినా ఆ చిక్కటి చిరునవ్వులు చిందిస్తాడు. దళితుల మీద, ఈసీల మీద దాడులు, మైనార్టీల మీద దాడులు జరిగినప్పుడు అదే చిక్కటి చిరునవ్వులు. ఇవాళ మాత్రం మరి ఒక దొంగల ముఠాలో ఒక దొంగకి అన్యాయం జరిగింది, ఒక రౌడీకి అన్యాయం జరిగింది, ఒక దోపిడీదారుడికి అన్యాయం జరిగింది, ఒక కబ్జాకోరికి అన్యాయం జరిగితే పాపం స్పందించాడు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గారు. ఈరోజు బయటకు వచ్చాడు. ఈ రాష్ట్రంలో అనేక అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు జరిగినప్పుడు ఆ రోజు మాత్రం బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ నీ 5 ఏళ్ల పరిపాలనలో ఎప్పుడన్నా మాట్లాడేవా? సూక్తులు చెప్తా ఉన్నాడు, అభివృద్ధి పైన దృష్టి పెట్టమని చెప్తా ఉన్నాడు, హామీల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నెల రోజులైంది ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసి, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసి రాబోయే 20 సంవత్సరాలు, 2 దశాబ్దాల్లో కూడా
కూర్చుకోలేనంత అగాధాలను ఏర్పాటు చేసి ఈరోజు అది చేశారా, ఇది చేశారా, ఆ పథకం ఇచ్చారా, ఈ పథకం ఇచ్చారా అని మాట్లాడతా. నీ 5 సంవత్సరాల పరిపాలనలో నువ్వు ఎన్ని హామీలు అమలు చేశావు జగన్మోహన్ రెడ్డి? 99% హామీలు అమలు చేశానంటాడు. ఈ సిగ్గుగా మరి అబద్ధాలు మాట్లాడటం, దానికి అబద్ధపు సాక్షి ఒకటి ఉంది, దానిలో ప్రచారం చేసుకోవటం పరిపాటి. మేము అడుగుతా ఉన్నాం, నువ్వు 99% హామీలు అమలు చేశావు కదా, ఆ 1% ఏదో సెలవియండి, మేము కూడా తెలుసుకుంటాం, ఈ రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకుంటారు. నీతో శుద్ధులు చెప్పించుకునే స్థితిలో తెలుగుదేశం పార్టీ లేదు. ఈరోజు రాష్ట్రంలో అనేక కష్టాలు, బాధలు, కేసులు, సాధింపులు, వేధింపులు, ఆర్థిక నష్టాలు అన్ని చవి చూసిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మౌనంగా మా నాయకుడి ఆదేశం మేర మేము ఎక్కడా కూడా హింసను ప్రేరేపించకుండా ఉండబట్టే ఈరోజు ఈ రాష్ట్రం ఈ విధంగా ఉంది. లేకపోతే మీ వైసీపీ నాయకులందరూ ఈ రాష్ట్రం వదిలిపెట్టి పారిపోయే పరిస్థితి వచ్చిండేది. నువ్వు చేసిన విధానాలు మా పార్టీ నాయకుడు ఆదేశించుంటే. మీ వాళ్ళు ఈరోజు స్వేచ్ఛగా తిరుగుతున్నారంటే మా చంద్రబాబు నాయుడు గారి దయా భిక్షను గుర్తుపెట్టుకోండి. నోరు కొవ్వెక్కి మదమెక్కి 1 రోజులు కూడా పూర్తిగాని ప్రభుత్వం మీద అభాండాలు వేస్తారా? అంటే పరామర్శకి వెళ్ళావరా? ఈ శాసనసభ్యుడు పరామర్శకి వెళ్ళాడా?